ఇప్పుడు గుడివాడ రోలు మా ఎమ్మెల్యే రాము గారు ఒక పక్క నోడల్ ఆఫీసర్. ఇక్కడ మీరు చూస్తే అర్బన్ స్ట్రీట్ లైట్స్లో కొంచెం మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్లో మైనస్ ఉన్నారు రూరల్లో. పార్ట్ హోల్స్లో మైనస్లో ఉన్నారు రూరల్లో. సీఎం రిలీఫ్లో కూడా మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ అంతా బాగాలేదు. ఇక్కడ బీ క్లియర్. ట్యాక్సేషన్ కానీ, బస్ సర్వీసెస్ కానీ, వెహికల్ వాహన్ రిజిస్ట్రేషన్ కానీ, వాహన్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్కే అప్పచెప్పాం. ఎందుకు సరిగా లేదు, ఇప్పుడైనా ఇంప్రూవ్ అయిందా లేదా ఒకసారి. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అది బస్ స్టేషన్లు కూడా ముందు కంటే డిక్రీజ్ అయినాయి. సారథి బాగాలేదు. డ్రైవింగ్ లైసెన్స్లో అధికార యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు. నేను వెరీ క్లియర్, బీ క్లియర్ అండ్ దెన్ ఇంప్రూవ్ ఇట్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగాలేదు. గంజాయి, గుడివాడ లాంటి ప్రాంతంలో గంజాయి ఉండడానికి వీలు లేదు. ఉంటే మాత్రం గంజాయి ఎవడన్నా సేవిస్తే మాత్రం, దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేయడం లేదు సరిగా. సీటు కూడా సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్ఎస్ ఉందా మీ దగ్గర? ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా బాగా పనిచేయడం లేదు. మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు, మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీది మిడ్ డే మీల్ బాగాలేదు, రెండో బాగాలేవు. చూసుకోండి జాగ్రత్తగా. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగాలేవు. అదే మరిగా బీసీ హాస్టల్స్ కూడా బాగాలేవు. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయండి. ఓకే.